సార్ కర్రగుట్ట విషయానికి వస్తే ఏం చెప్తారు? అంటే ఇటు నక్సలైట్ల పేర్లతో ఆదివాసీలను చాలా మంది చంపుతున్నారు అని చెప్పేసి బాగా వినిపిస్తున్నమాట. ఇంకో పక్కన ఏంటంటే అదే కర్రగుట్టలో చాలా మంది నక్సలైట్స్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళు అంటే ఇటు పైకి వెళ్ళి చెట్లలో దాక్కోవడం లేకపోతే కొండపైన ఉండడం తప్ప వీళ్ళు బయటకు వచ్చి లోపలికి వెళ్ళే అవకాశం ఎక్కడా కూడా లేదు అని చెప్పేసి కొంతమంది దగ్గర నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సెకండ్ థింగ్, చాలామంది ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నక్సలైట్లుగా రాజకీయ పార్టీలో వ్యవహరిస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా ప్రశ్నించే లేకపోతే అడిగే అవకాశం ఉంది ఇక్కడ. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే వాళ్ళ వంతు వాళ్ళు చూసుకున్నట్టేనే ఇది లేదండి. మా పార్టీ విధానం అయితే మా పార్టీ నాయకులు స్పష్టంగా ఆపరేషన్ కగారుని వ్యతిరేకిస్తున్నాము. వెంటనే ఆపేసేయండి ఆపరేషన్ కగారు, వాళ్ళని చర్చలకు పిలవండి అని చెప్పింది. ఈ రోజు కూడా మా పార్టీ నాయకుని స్టాండే మా స్టాండు. ఆపరేషన్ కగారు ఆపాలి, నక్సలైట్లను చర్చలకు పిలవాలి, వాళ్ళ కష్ట సుఖాలు ఏంటో తెలుసుకోవాలి, వాటిని సాల్వ్ చేసే దిశగా ఈ ప్రభుత్వాలు ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోవాలి అని. అమాయక ప్రజల్ని ఎన్కౌంటర్ల పేరు మీద చంపొద్దు. ఆదివాసీలను కూడా చాలా మంది బలుగున్నారు. అదే అంటే అలా అమాయక ప్రజల్లో ఆదివాసీలు కూడా ఉంటారండి. ఆదివాసీలు కూడా ఉంటారు కాబట్టి అమాయక ప్రజల కిందకే వస్తారు కాబట్టి అమాయక ప్రజలు ఏమీ తెలియని అమాయక ప్రజలు కూడా వాళ్ళు కూడా చనిపోతున్నారు కాబట్టి ఇందులో ప్రాణ నష్టం ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఆపరేషన్ కగారు ఆపేయాలన్న ఉద్దేశం మా నాయకుంది. సో మా లైన్ కూడా అదే అండి. రీసెంట్గా అంటే ఒక 2 రోజుల ముందు జరిగిన ఆపరేషన్లో దాదాపు 30 మందికి పైగా నక్సలైట్లు చనిపోయినటువంటి సందర్భం ఉంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ విషయం బయటికి ఎక్కడికి రాలేదు. కానీ అయితే గోదావరి కనికి సంబంధించినటువంటి కొంతమంది అండ్ కరీంనగర్కి సంబంధించినటువంటి వెల్ నోటెడ్ పర్సన్స్ అందులో చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది నాకు తెలిసి త్వరలో బయటకు వస్తాయి ఆ వివరాలు కూడా. బట్ ఈ విషయంలో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే అధికారంలో ఉన్నారో చాలామంది అందులో ఒకరు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. పేర్లు నేను పర్టికులర్గా తీయక్కర్లేదు. ఒక మహిళ, ఆదివాసీ మహిళగా అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఒక మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ప్రశ్నించే అవకాశం ఉంటుంది కదా, కూర్చోబెట్టి మాట్లాడి సంప్రదింపులు జరపాలని తప్పనిసరిగా ఉంటుంది. ఆవిడ అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కష్ట సుఖాలు ఏం తెలుసు, వాళ్ళ సిద్ధాంతాలు ఏం తెలుసు, వాళ్ళ సిద్ధాంతపరంగా ఏ విధంగా పోరాడుతున్నామో తెలుసు కాబట్టి ఈరోజు ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆవిడ లీడ్ తీసుకొని ముందుకు వచ్చేసి ఈ ఆపరేషన్ కగారు ఆపాలి, ఇక్కడ రావద్దు అని చెప్పేసి గట్టిగా గలం వినిపించాల్సి ఉంది. ఇలా వినిపించలేకపోతుంది ఆమె. అంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నట్టేనే ఇక్కడ. అంతే కదండి, ఇప్పుడు అంతే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నట్టుగా.